వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఎవరేమనుకున్నా ఇదైతే చాలా స్పష్టంగా ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతోందండి. తల్లికి కర్చీఫ్, పినతల్లికి పట్టుచీర కాన్సెప్ట్ వైసీపీ చేస్తుంది. ఇది అంటే ముందు సొంత పార్టీ నేతల్లో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళని మాత్రం పూర్తిగా పక్కకు వదిలేసి వాళ్ళ ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నా వాళ్ళ గురించి ఏమీ లేదు. కానీ అవసరం లేనటువంటి దానికి కావాలని చెప్పి ఎలాగైనా పబ్బం గడుపుకోవాలనేటువంటి ఒక పాయింట్లో ఇప్పుడు ఆ ప్రశ్న జోసెఫ్ గారికి పొన్నవోలుతోటి లీగల్ సపోర్ట్ ఇప్పించడాలు, లేదంటే సాయి కృష్ణ కేసులో ఇంప్లీడ్ అవ్వడాలు, ఇలాంటివన్నీ చేస్తున్నటువంటి ప్రయత్నం అంటే ఒక సీరియల్ కైండ్ ఆఫ్ మిస్టేక్స్ చేస్తున్నారు అనేటువంటిది. ఎందుకనంటే ఈ ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పార్టీ అయినా కానీ వాళ్ళ బలహీనతలన్నీ కూడా కప్పిపుచ్చుకొని వాళ్ళ బలాలని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. ఎవరైనా సరే, రాజకీయ పార్టీయే కాదు, ఎవరైనా సరే, సామాన్యులైనా వాళ్ళ బలాన్ని చూపించుకోవాలనుకుంటారు. కానీ అరే బాబు ఇది నా బలహీనత అని చూపించుకోవడం అనేది చాలా అరుదు. సో ఇది చాలా సహజమైనటువంటి ఒక వ్యూహం బేసిక్గా. సో ప్రజల్లో పార్టీలకు అనుకూలంగా ఉన్నటువంటి అంశాలని ఎక్కువగా ఎస్టాబ్లిష్ చేస్తారు. ప్రజల్లో పార్టీకి ప్రతికూలంగా ఉన్న అంశాలని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించడం, కొత్త ఇమేజ్ని నిర్మించుకోవడం, అలాగే ప్రత్యర్థులు చేసేటువంటి విమర్శలకి బలమైనటువంటి సమాధానం ఇవ్వడం, ఇది సాధారణంగా అన్ని పార్టీలు కూడా అనుసరించేటువంటిది, అందరూ అనుసరించేటువంటి ఒక పాత్. కానీ వైసీపీ మాత్రం దీనికి పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్టే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే సమాజంలో క్రిమినల్స్ని, సంఘ విద్రోహ శక్తులని వెనకేసుకొచ్చే పార్టీ అని ముద్రపడిపోయిన తర్వాత ఆ ఇమేజ్ని మార్చుకోవడానికి చాలా కష్టపడాలి. కానీ మా ఇమేజ్ మాకు వచ్చేసింది కదా, ఎందుకు ఇంకా మేము కష్టపడ్డం, మాకు అవసరం లేదు, మాది క్రిమినల్స్ పార్టీయే అనేటువంటి ఒక పంధాన్ని చాలా గట్టిగా చేస్తున్నారు. ఇక్కడ సరైనటువంటి జాగ్రత్తలు తీసుకుని అడుగులు వేస్తున్నారా అంటే లేదు. ఆ విమర్శలకి తావు లేకుండా వ్యవహరిస్తున్నారా అంటే లేదు. పోనీ ప్రజలకి అయ్యా మా పార్టీ మారుతుంది, మేము ఇన్నాళ్ళు ఏదో సరే చేసాం, అంతా అయిపోయింది, మేము ఇప్పుడు బాధ్యతాయుతమైనటువంటి రాజకీయాలు చేస్తున్నాం అనేటువంటి సంకేతాలు ఇస్తున్నారా? లేదు. వీళ్ళు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు మాత్రం పూర్తి విరుద్ధంగానే కనిపిస్తున్నాయి. కృష్ణలంక సాయి లాంటి ఒక రౌడీ షీటర్, ఆ రౌడీ షీటర్ ఆరోపణలు కాదు కేసులని కూడా ఉన్నాయి, అలాంటి వ్యక్తికి ఒక మద్దతు. అలాగే దేశం మీద, హిందుత్వం మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు అనేటువంటి ఆరోపణలతో పాటు యూఏపీఏ చట్టాన్ని ఎదుర్కొంటున్నటువంటి జోసెఫ్ బచ్చలకూరి ఇలాంటి వాడికి కూడా బహిరంగంగా ఇస్తున్నటువంటి మద్దతు, ఇవన్నీ వరుసగా జరుగుతున్నటువంటి సంఘటనలు. ఒక సంఘటన ముగియకముందే మరొక వివాదాస్పద విషయంలో లేదు వ్యక్తుల విషయంలో ఆ పార్టీ నేతలు రంగంలోకి దిగడం ప్రజల్లో మరింత సందేహాలకు కూడా కారణమవుతుంది. సందేహం కూడా కాదు, ఒక అభిప్రాయాన్ని ప్రజలకు ఇచ్చేస్తుంది చాలా స్పష్టంగా. ఒకటి కాదు, రెండు కాదు, సరే బాబాయ్ గొడ్డలపోటు అనేది పక్కన పెడదాం కాసేపు. దాని తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏ ఒక్క దాంట్లో కూడా 1924 మధ్యలో ఎటువంటి హింసాత్మక ప్రతీకార చర్యలు ఇవన్నీ జరిగాయో, తోట చంద్రయ్య కావచ్చు, అమర్నాథ్ గౌడ్ కావచ్చు, డాక్టర్ సుధాకర్ కావచ్చు, నలంద కిషోర్ కావచ్చు, ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసినటువంటి మలిసి అనంతబాబుని పక్కనే పెట్టుకుని తిరిగినటువంటి సంఘటన, ఇలాంటివి కూడా ఉన్నాయి. సో ఇలాగా వరుసగా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలకు అసలు వీళ్ళు ఏం సందేశం ఇవ్వాలి అనుకుంటున్నారు అంటే అబ్బే ఏం లేదు. విపక్షాలైనటువంటి తెలుగుదేశం కానీ, జనసేన కానీ, లేదా బీజేపీ కానీ వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ ఇది గొడ్డలి పార్టీ అని చెప్పని అంటున్నారు చూసారా, అదే సందేశాన్ని మాది గొడ్డలి పార్టీయే అనేటువంటి ఒక సందేశాన్ని వీళ్ళు ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. రాజకీయాల్లో కొన్నిసార్లు వివాదాస్పద వ్యక్తులకి మద్దతు ఇవ్వడానికి పార్టీలు రాజకీయ లెక్కలు కూడా వేసుకుంటాయి. మనం వాళ్ళ గురించి మాట్లాడాలా వద్దా అనేటువంటిది. అలాగే ఒక సామాజిక వర్గం ఓట్లు వస్తాయని, ఒక ప్రాంతంలో రాజకీయ లాభం ఉంటుంది అని భావించడం అనేది కూడా సహజం. మరి అలాంటి వ్యూహాన్ని ఎవరో రాజకీయంగా సమర్థించేటువంటి ప్రయత్నం కూడా చేయొచ్చు. కానీ ఇక్కడ అలాంటి లాభం ఎక్కడా కనిపించట్లేదు. అదనంగా ఓట్లు వస్తాయి, పోనీ వైసీపీకి ఒక్క ఓటు కూడా రాదు. పోనీ కొత్త వర్గాలు ఏమైనా పార్టీ వైపు ఆకర్షితులు అవుతున్నారా? లేదు, ఉన్నవాళ్లే బయటకు వచ్చేస్తున్నారు. సో ఇప్పటికే ఉన్నటువంటి ఈ నెగిటివ్ ఇంపాక్ట్ ఇంకా బలపడుతోంది. మరి ఇలాంటి వ్యవహారాల దగ్గర మరి కామన్ మ్యాన్ లేదా ఒక సాధారణ ఓటర్ ఏమనుకుంటాడు? ఖచ్చితంగా ఒక బలమైనటువంటి భావన ఉంటుంది. ఏంటంటే ఎవరి మీద ఎలాంటి ఆరోపణలున్నా, చట్టపరమైనటువంటి వివాదాలు ఎంత తీవ్రమైనా వైసీపీ వాళ్ళనే వెనకేసుకొస్తోంది, క్రిమినల్స్నే వెనకేసుకొస్తోంది అనేటువంటి ఒక అభిప్రాయం చాలా బలంగా సామాన్య మానవుడి మైండ్లో ఎస్టాబ్లిష్ అవుతోంది. ప్రజల్లో ఇలాంటి భావన ఏర్పడిందా? దాన్ని మార్చాలి అంటే కుక్కతో ఒక వంకర అంటాను చూసారా, ఆ వంకర తీయడం ఎంత కష్టమో అంతటి కష్టం డెఫినెట్గా.
పోనీ ఇదేమైనా కొత్త సమస్య అంటే కొత్త సమస్య కూడా కాదు ఇది. ఇలాంటివి ఎన్నో ఇందాక చెప్పుకున్నటువంటి విమర్శలు ఎన్నో ఉన్నాయి. సో, ఇప్పుడు ప్రజల అభిప్రాయాన్ని మార్చుకోవాల్సినటువంటి అవసరం వైఎస్ఆర్‌సీపీకి ఉంది. లేదండి అవన్నీ కూడా ఇప్పుడు అయిపోయి మేము అది చేయట్లేదు. మేము అలా కాదు. మేము కడిగిన ముత్యంలో ఉన్నటువంటి వాళ్ళం. మేము ప్రజాస్వామ్యయుతంగానే మేము పోరాటం చేస్తున్నాము. ప్రజల కోసమే ఉన్నాము అనేటువంటి అభిప్రాయం చెప్తున్నారా అంటే లేదు. మార్చుకోవాలి అనేటువంటి సమయంలోనే మళ్ళీ మళ్ళీ అవే తప్పుల్ని రిపీటెడ్‌గా చేయడం అనేది ఇక్కడ వైసీపీకి రాజకీయంగా కూడా చాలా పెద్ద మైనస్‌గా మారిపోయింది. ఇక ప్రత్యర్థి పార్టీలు కూడా ఇదే అంశాన్ని చాలా బలంగా ఉపయోగించుకుంటున్నాయి. వైసీపీ ఏ వివాదాస్పద వ్యక్తికి మద్దతు ఇచ్చినా దాన్ని ఉదాహరణగా చూపిస్తూ ఇది వాళ్ళ అసలు స్వభావం అని ప్రజలకు చాలా గట్టిగా బలంగా చెప్తున్నారు. అంటే ఇక్కడ ఏం చేస్తుంది, వైసీపీ ప్రత్యర్థులకి ఆయుధాలను తానే అందిస్తున్నట్టుగా పరిస్థితి తయారవుతోంది. కరెక్టే, నిజంగానే ఇస్తున్నారు. అది ఇక్కడ పార్టీలకు కూడా కాదు, డైరెక్ట్గా ప్రజలకే ఇస్తున్నారు. మేమంటే ఇదే, మేము ఇలాగే, మీరు ఇదే అర్థం చేసుకోవాలని డైరెక్ట్గా వాళ్ళే చెప్తున్నారు. మరి అలాంటప్పుడు ప్రజలు అనేటువంటి మాటల్ని వాళ్ళకి చెప్తూ ఉంటే అదిగో మమ్మల్ని ఇచ్చేస్తున్నారు అంటే ఆయుధాలు ఇచ్చేది వాళ్ళే, దెబ్బలు తినేది వాళ్ళే, మళ్ళీ వచ్చి సానుభూతి రాజకీయం చేసేది వాళ్ళే. మమ్మల్ని ఇలాగ ఇందులో బందీ చేస్తున్నారు, మమ్మల్ని బద్నాం చేస్తున్నారు, మమ్మల్ని కావాలని చెప్పి ఇది చేస్తున్నారు అంటూ. ఒక పార్టీ మీద ఎప్పుడైనా క్రిమినల్స్ పార్టీ అనేటువంటి ఒక ట్యాగ్ పడింది అంటే, ఒక విమర్శ వస్తే వాటిని ఖండించడం మాత్రమే వాళ్ళకి సరిపోదు. మేము ఇప్పుడు దీన్ని ఖండిస్తున్నాం అయితే ఏంటి, ఖండించడం కాదు స్వామి, ఖండించడం కాదు, ఆ విమర్శలు తప్పు, ఇదిగో వాస్తవాలు అనేది కాంక్రీట్ ఎవిడెన్సెస్ తోటి చూపించాలి, ఆ చర్యలు తీసుకోవాలి. కానీ ఇక్కడ వైసీపీ చేసేది ఏంటి, ఆ విమర్శలకి బలం చేకూర్చేటువంటి పనులే ఎక్కువ చేస్తున్నారు. విమర్శల్ని తగ్గించుకోవాలి, ప్రజలు నన్ను ఆదరించాలి అనేటువంటి సమయంలో మరి ఇదే క్రిమినల్ ఇమేజ్ని మరింత బలపరిచే నిర్ణయాలు తీసుకోవడం వెనుక మరి ఆ వ్యూహం ఏమనుకోవాలి. సో చాలా ఆసక్తికరమైనటువంటి ఒక పాయింట్ ఏంటంటే, పార్టీని గుడ్డిగా సమర్థించే వాళ్ళని పక్కన పెడితే కొంత రాజకీయ అవగాహన ఉన్నటువంటి వైసీపీ అభిమానులు కూడా ఈ నిర్ణయాల్ని సమర్థించుకోలేకపోతున్నారు. సోషల్ మీడియాలోనే కాదు, మీడియాలో కూడా చాలామంది ఎందుకురా నాయన ఇవన్నీ తీసుకుంటున్నారు నిర్ణయాలు, ఎందుకు ఇలాంటి వాళ్ళని వెనకేసుకొస్తున్నారు, పార్టీకి దీనివల్ల నాశనం తప్పితే ఇంకేమీ లేదు కదా అని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత వాళ్ళకి తిరోగమనం అనేది కామన్ అనుకోండి, రేపో మాపో పక్కన పెడతారు. ఆల్రెడీ చూసాంగా, మొన్నటిదాకా నెత్తినెత్తుకున్నటువంటి వాళ్ళందరూ ఈరోజు బయటకు వచ్చి ఏం మాట్లాడుతున్నారు అనేది. సో ఇక్కడ విపక్షాలు సైతం విమర్శలు చేస్తున్నారంటే సరే వాళ్ళకి రాజకీయ వైరుధ్యం ఉంది కాబట్టి చేస్తారంటే అనుకోవచ్చు. సొంతంగా లోపల ఉన్నటువంటి వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ చాలా సఫకేట్ అవుతున్నారు చాలా గట్టిగా. ఏంటి నిర్ణయాలు ఏంటి, అది కేవలం ఈ నిర్ణయాలు మాత్రమే కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా సరే, బాబోయ్ మళ్ళీ వచ్చాడు నాయన, ఎందుకురా నాయన ఈ ప్రెస్ మీటు, రేపు పొద్దున్న మళ్ళీ ఏకి పడేస్తారు, ఏదో ఒకటి ఇక్కడ ఇస్తున్నారు, ఎవడరా స్క్రిప్ట్ రాసేది అంటూ కూడా చాలా వరకు తిడుతున్నప్పటికీ కూడా పైన ఎక్కడా కూడా చేంజ్ అనేది రావట్లా. సో రాజకీయాల్లో ప్రతి నిర్ణయం కూడా ఒక సందేశం ఇస్తుంది. ప్రస్తుతం వైసీపీ తీసుకుంటున్నటువంటి ఈ వరుస నిర్ణయాలు మాత్రం ప్రజల్లో ఇప్పటికే ఉన్నటువంటి ఈ నెగిటివ్ ఒపీనియన్ని అది చెరిపేయడం కాదు కదా, దాన్ని ఇంకా గట్టిగా ఒక కాంక్రీట్ లెవెల్లో, ఒక కాంక్రీట్ ఎవిడెన్స్ లాగా వీళ్ళ పార్టీ ఇంతే, వీళ్ళు మారరు, జగన్మోహన్ రెడ్డి పార్టీ అంటే ఇలాగే ఉంటుంది, వీళ్ళ నిర్ణయాలు ఇలాగే ఉంటాయి, వీళ్ళ భాష ఇలాగే ఉంటుంది, వీళ్ళ ఆలోచనలు ఇలాగే ఉంటాయి అనేది ఇంకా చాలా గట్టిగా పబ్లిక్లో పెడుతున్నాయి. రేపన్న రోజు ఎన్నికలు వచ్చాయి అనుకుందాం, సరే ఇప్పుడు ఉన్నటువంటి కూటమి తప్పులు చేస్తుందని అనుకుందాం, ఫర్ అన్ ఎగ్జాంపుల్ తప్పులు చేస్తోంది, వీళ్ళ మీద కూడా కాస్త యాంటీ ఇంక్యుబెన్సీ వచ్చింది అనుకుందాం. ప్రజలు ఏం ఆలోచిస్తారు, వీళ్ళకందరికీ ఎదుర్కొంటూ అక్కడ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకుందాం అని ఆలోచించరు. డెఫినెట్గా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఆలోచించేదే లేదు. థర్డ్ పార్టీ కావాలి. మళ్ళీ కూటమి మనకి ఇక్కడ అన్యాయం చేసిందా, నెక్స్ట్ ఎవరిని ఎన్నుకోవాలి, ఆల్రెడీ ముంచేశాడు మళ్ళీ అదే అభిప్రాయంతో ఉన్నాడని జగన్మోహన్ రెడ్డిని తీసుకోరు, ప్రత్యామ్నాయాన్ని వెతుక్కుంటారు తప్ప వైసీపీ దగ్గరికి వెళ్ళేటువంటి అవకాశం ఇక్కడ లేనే లేదు ఈ సీరియల్స్ తప్పులతోటి. సో ప్రతిసారి తప్పు చేసుకోవడం సమర్థించుకోవడం అనేటువంటి ఒక పాయింటే తప్ప, అరే మనం ఇక్కడ తప్పు జరిగింది దీన్ని సరిదిద్దుకుంటే ప్రజలు మన్నే కదా మళ్ళీ ఆదరిస్తారు అన్నటువంటి ఆలోచన ఏ కోశాన లేదు. ఇది చాలా స్పష్టం. ఇది ఒకటైతే ఈ రావణ్కో సాయి కృష్ణకో వాళ్ళకి సంబంధం లేదు, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి వైసీపీకి అసలు సంబంధం లేదు వీళ్ళెవరు అనుకుందాం. కానీ సొంత పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా బయట ఉన్నటువంటి ఇలాంటి వాళ్ళకి, తప్పులు చేసేటువంటి వాళ్ళకి, వీళ్ళకి సపోర్ట్ ఇస్తూ ఏ సందేశం ఇస్తున్నారు, పార్టీలో ఉన్నా సరే మీకు హెల్ప్ కావాలా, సమస్య లేదమ్మా, వద్దు కుదరదు, ముందు బయటవాడికి చేసుకుందాం ఆ తర్వాత మాట్లాడుకుందాం అనేటువంటి ఆలోచన తప్ప ఇంకేం కనిపించట్లా. ఎందుకు అనంటే
సొంత పార్టీ నేత మీద ఎంత అఘాయిత్యం జరిగింది అనేది. ఒంగోలు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జయంతి రోజు జరిగినటువంటి సంఘటన. ఎస్టీ సెల్ అధ్యక్షురాలు పేరం ప్రసన్న మీద దాడి, అది కూడా ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు వల్ల జరిగింది. ఆ మనస్తాపం చెంది ఆవిడ నిద్ర మాత్రలు మింగేసింది పూర్తిగా. ఇప్పుడు హాస్పిటల్లో అక్కడ చికిత్స తీసుకుంటోంది. దాని మీద మాత్రం అబ్బే సారీ సార్ మేము మాట్లాడడం ఆయన తిట్టింది కొట్టుకుంది మా పార్టీ వాళ్ళు కొట్టుకొని మా పార్టీ వాళ్ళు బిళ్ళలు మింగితే మీకెందుకయ్యా అని అడిగేటువంటి తత్వం ఇక్కడ ఉన్నప్పుడు ఎవరు మాత్రం ఏం చేస్తారు, ఎవరు మాత్రం ఏ మాత్రం చెప్తే తీసుకోగలుగుతారు? ఇంక చేంజ్ ఏం లేదు. ప్రజలు ఆలోచిస్తున్నారు, ప్రజలకి నిర్ణయం ఏంటనేది తెలుసు. అయినా సరే ఆ తప్పులతోటి మరి మిగతా వాళ్ళు ఎప్పుడు రియలైజ్ అవుతారు అనేది ఒక పెద్ద లాజిక్లెస్ క్వశ్చన్ కింద మిగిలిపోతుంది. చివరాఖరికి ఎలా ఉందంటే, ఏదైనా సరే మన పార్టీ అయినా మనం ఏం చేయక్కర్లేదు. బయట పార్టీల్లో వాళ్ళ అన్యాయం జరిగింది, వాళ్ళకి ఇది జరిగింది, అక్కడ వీళ్ళిద్దరిని ఇబ్బంది పెట్టడానికి మనకి ఏం దొరుకుతుంది రాష్ట్రంలో అనేటువంటిది. సేమ్ టు సేమ్ తల్లికి అన్నం పెట్టలేనాడు పింతలకి పట్టుచీర కొనిస్తా అన్నాడని సామెత. అలాగా పార్టీలో ఉన్న వాళ్ళకి కనీసం కళ్ళు తొడవడానికి ఒక కర్చీఫ్ ఇవ్వలేని జగన్మోహన్ రెడ్డి గారు బయట ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా న్యాయ సహాయాలు అందిస్తారు, తినేసుకుంటారు, పార్టీ నేతలతో డబ్బులు లక్షలు ఇప్పిస్తారు. ఆయన మాత్రం బెంగళూరు ప్యాలెస్లో సేద తీరుతూ ఉంటారు. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.